ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది ఎవరయ్యా అంటే ఒక డాక్టర్, సెంట్రల్ మినిస్టర్. అంటే ఆయనకున్న మేధస్సు, ఆయనకున్న ఈవిల్ థాట్స్ని, ఆ క్షణంలో ఉన్న ఈవిల్ థాట్స్ని సరైన మార్గంలో పెట్టలేకపోయిందా? ఇది నాకున్న అంతు చిక్కని ఒక ప్రశ్న. అక్కడితో వాళ్ళు ఆగలేదు. రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏమని చెప్పి అరెస్ట్ చేశారు? మీకు భద్రత లేదు బయట ఉంటే అని చెప్పి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చాలా కన్వీనియంట్గా 4 గోళ్ల మధ్యలో బంధించి కాళ్ళు చేతులు పట్టుకుని ఫిజికల్గా హెరాస్ చేయడం జరిగింది. ఆయన ఒక ఎక్స్ మినిస్టర్. సరే, మీకు ఆ గౌరవం ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన ఒక సీనియర్ సిటిజన్, 65 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉంటుంది ఆయన వయసు. అయినా కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వాలని లేదు. రాక్షసానందం పొందారు. అయితే నాకు అనిపిస్తుంది, ఇంతకుముందు మా ఇంట్లో వాళ్ళు అమెరికాలో ఉన్నాను, ఫారెన్ కంట్రీలో ఉన్నాను అని చెప్పి నా యోగక్షేమాలు కనుక్కోవడానికి తరచూ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది సిచ్యుయేషన్. అయితే రోజులన్నీ ఒకటిలా ఉండవు. నిన్నటి రోజు ఈ రోజు ఉండదు, ఈ రోజు రేపు రాదు. 4 రోజుల క్రితం మా ఇంటికి ఎంతమంది అయితే జనాలు వచ్చారో అంతకు 10 మంది ఈరోజు రావడం జరిగింది, ప్రేమాభిమానాలతో. ఆ రోజు మా ఇంట్లో కిటికీలు, అద్దాలు, తలుపులు పగిలిపోయాయి. ఈ రోజు ఏకంగా గోడలే పగిలిపోయినాయి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి రావడం జరిగింది. కూర్చుని చాలా వివరంగా మా అమ్మగారితో, మా అక్కలతో జరిగిన సంఘటనల గురించి మాట్లాడటం, మా బాధని షేర్ చేసుకోవడం, మాకు ఒక అండగా నిలబడటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే నాకు మా నాన్నగారు అనే మాటలు గుర్తొస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి అండ మాపై ఉన్నంత వరకు మీరు మా పైన వేసే ప్రతి రాయి మా దాకా చేరేసరికి పువ్వుగా మారుతుంది. మీరు మమ్మల్ని తిట్టే ప్రతి తిట్టు ఒక ఆశీస్సుగానే మారుతుంది. ఆయనే మాకు ఒక రక్షక కవచంలా ఉంటారు.